దేశవ్యాప్తంగా ఎఫ్సిఆర్ఏ బిల్ పైన విపరీతంగా చర్చ జరుగుతుంది. ఏంటి ఈ ఎఫ్సిఆర్ఏ బిల్ అంటే? ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్, విదేశీ విరాళాల చట్టం అనేటువంటిది. విదేశాల నుంచి ఎవరైతే ఫండ్స్ తీసుకుంటారో వాటిపైన కేంద్ర ప్రభుత్వానికి వాటిపైన చట్టం చేసి వాటిని రెగ్యులేట్ చేయాలి. విదేశాల నుంచి తీసుకున్నటువంటి డబ్బు ఏ దానికైతే ఉపయోగిస్తారో వాటికి మాత్రమే ఉపయోగించాలి అనే ఒక నిబంధనతో ఒక చట్టంని తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏ బిల్లును తీసుకొని రావడం జరిగింది. ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లు తీసుకొని వస్తున్నామని అన్న వెంటనే దేశంలో ఉన్నటువంటి మైనార్టీ సంస్థలు, రోమన్ క్యాథలిక్స్ అనుకోండి, తర్వాత మిగతా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి అధిపతులు, అధినాయకులు వాళ్ళందరూ కూడా కేంద్ర మంత్రి అమిత్ షా గారితో 18 మంది బృందంతో వాళ్ళు ఆయన్ను కలిసి ఈ బిల్లును పరిశీలించుకోవాలని, ఈ బిల్లు మాకు చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని చెప్పేసి వాళ్ళు ఆయనకు చెప్పడం, ఆ బిల్లుని జేపీసీకి వాళ్ళు రెఫర్ చేయడం చూస్తున్నాం. అంటే దేశంలో ఎఫ్సిఆర్ఏ బిల్లు ద్వారా, మైనార్టీ సంస్థల ద్వారా లేదా క్రిస్టియన్ ఫండ్స్ ద్వారా బతుకుతున్నది ఎవరు, జీవిస్తున్నది ఎవరు? ఈ చట్టాన్ని తీసుకొస్తే వీళ్ళకి వచ్చే నష్టం ఏంటి? వీళ్ళకి వచ్చినటువంటి ఫండ్స్ అంటే వీళ్ళు దేనికి ఉపయోగిస్తున్నారు? అంటే దీన్ని రెగ్యులర్ చేయడం అనేటువంటిది సబబు కాదా? అంటే చట్టం చేయాలి. ఫండ్స్ దేనికి వస్తున్నాయో ఆ ఫండ్స్ కోసమే ఉపయోగించుకోవాలి. అసలు ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లు, విదేశీ విరాళాల చట్టం అనేటువంటిది ఎవరెవరు తీసుకుంటారంటే, దేనికి తీసుకుంటారంటే ఆర్గనైజేషన్స్ విద్య కోసం, అదేవిధంగా వైద్యం కోసం, అదేవిధంగా వెల్ఫేర్ యాక్టివిటీ కోసం ఈ విరాళాలు అనేటువంటిది స్వీకరించడం జరుగుతుంది. అదేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం, ప్రాంతాల యొక్క అభివృద్ధి కోసం కూడా ఈ విరాళాలు స్వీకరిస్తారు. ఈ విరాళాలు స్వీకరించకూడదు, దీనిపైన మేము చట్టం తీసుకొని వస్తామని చెప్పేసి అన్న వెంటనే దేశంలో ఉన్న అగ్ర నాయకత్వము, దేశంలో ఉన్న పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ సంబంధించినటువంటి వ్యక్తులందరూ అమిత్ షా గారిని కలిసినప్పుడు మరి సుప్రీంకోర్టు ఎవరైతే దళితులైతే ఉన్నారో వాళ్ళు క్రిస్టియానిటీని స్వీకరిస్తే వారి యొక్క ఎస్సీ హోదా రద్దు అవుతుంది అని అన్నప్పుడు వీరెందుకు పోలేదు? వీరెందుకు కేంద్ర మంత్రులని కలవలేదు? అంటే ఎవరైతే కలిశారో వాళ్ళు అగ్రవర్ణాలు, ఎవరైతే కలిశారో వారు ఈ మైనార్టీ సంస్థల పైన అజమాయిషీ ఉండి ఫారిన్ నుండి వచ్చేటువంటి ఫండ్స్ని స్వీకరించి వైభోగాలు అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు. ఈ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, రోమన్ క్యాథలిక్స్ అనుకోండి, మిగతా ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ దండోరా మీడియా ద్వారా ఒక ప్రశ్న వేస్తున్నాం. మీకు వచ్చే ఫండ్స్కి సంబంధించి ఏవైనా చట్టం చేస్తున్నప్పుడు మీరు వెళ్ళినారు కదా, మరి దళితులకు ఎస్సీ హోదా రద్దు అన్నప్పుడు మీరు ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి గారిని, మీరు కలిసిన అమిత్ షా గారిని మీరు ఎందుకు కలవలేదు అని దండోరా మీడియా ప్రశ్నిస్తుంది. ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో, ఎవరైతే చర్చిలకు వెళ్తున్నారో వారందరూ ఒకసారి ఈ వీడియో చూడాలి. ఎందుకంటే డబ్బులు వచ్చిన డబ్బులు ఆగిపోతాయి అనుకున్న వెంటనే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ పోయి 18 మంది బృందంతో ఆయన అమిత్ షా గారిని కలిసి ఈ బిల్లును ఉపసంహరించండి, ఈ బిల్లు నుండి మాకు ఇబ్బంది వస్తుంది అని చెప్పేసి అన్నారు కదా. మరి దళితులకు ఎస్సీ హోదా రద్దు అన్నప్పుడు మీరు ఎందుకు పోలేదు అని చెప్పేసి దళితులందరూ ప్రశ్నించాలి. చర్చికి పోయే వాళ్ళందరూ ప్రశ్నించాలి. క్రిస్టియన్ మతాన్ని ఆచరించాలనుకున్న వాళ్ళు ప్రశ్నించాలి. అంటే మిమ్మల్ని ఇంకా మీ ఎస్సీ హోదా పోయినా ఇబ్బంది లేదు, మీ ఆర్థిక వనరులు పోయినా మీకు ఇబ్బంది లేదు, వాళ్ళు మాత్రం సేఫ్గా ఉండాలన్న ప్రయత్నం జరుగుతుంది. ప్రజలారా మీరు ఒకసారి ఆలోచన చేయాలి. అంటే వారికి అవసరమైనప్పుడు వారు ఎవరైనా కలవగలరు, మనకు అవసరమైనప్పుడు వాళ్ళు ఎవరికి పోరు అనేటువంటిది విషయాన్ని మీరు అందరూ ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఎఫ్సిఆర్ఏ బిల్లు కోసం పోయినటువంటి ఎవరైతే ఉన్నారో 18 మంది బృందం ఎవరైతే ఉన్నారో వారు కూడా ఎస్సీ హోదా విషయంలో ప్రధానమంత్రి గారిని కానీ, అదేవిధంగా అమిత్ షా గారిని కానీ కలిసి ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళు క్రిస్టియన్ మతాన్ని స్వీకరించిన ఎస్సీ హోదా ఇవ్వాలి అని మరి ప్రయత్నం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది దండోరా మీడియా. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.